దాదాపు 5 ఆస్తులు సంబంధించి మే 12వ తేదీనే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అంటే 29వ తేదీన పరకామణిలో చోరీ జరిగితే 2 వారాల లోపలే దీనికి సంబంధించినటువంటి ఆస్తులు, రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు వితౌట్ ఎనీ బోర్డ్ అప్రూవల్, బోర్డు యొక్క అనుమతి లేకుండానే 2 వారాల లోపలే ఇవి గిఫ్ట్ డీడ్ ద్వారా ఒక 5 ఆస్తుల్ని 12వ తేదీన ఎగ్జిక్యూట్ చేశారు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇంకొక 2 ఆస్తులు ఏదైతే చెన్నై, తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైకి సంబంధించినటువంటి ఆస్తుల్ని మే 18, 2023న గిఫ్ట్ డీడ్ నంబర్ 15076480 ద్వారా ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు రెజల్యూషన్ పాస్ చేసింది జూన్ 19న, మరి ఎటువంటి అనుమతి లేకుండా దోపిడీ జరిగినటువంటి 2 వారాల్లోనే మే 12వ తేదీనే దాదాపుగా 12 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు, రవికుమార్కి చెందినటువంటి ఆస్తుల్ని ఏ విధంగా టీటీడీ పేరున మీరు గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు? మే 18వ తేదీన ఇంకో 2 ఆస్తులు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? వితౌట్ ది బోర్డ్ రెజల్యూషన్.